ఇది టాప్ అనేది ఒకసారి వేస్తే రాదు, డైలీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఏదైనా ఏ స్టంట్స్ అయినా డైలీ ప్రాక్టీస్ ఉండాలి. ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్ట్ అయిపోతుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు. వాట్సాప్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. టుడే వీడియో ఏంటంటే స్టాప్ ఎలా చేయాలో చూపిస్తాను. మన లొకేషన్కి అయితే వెళ్దాం. లొకేషన్కి వెళ్ళినాక స్టాప్ ఎలా చేయాలో చూపిస్తాను. లెట్స్ గో. This is the future. Human error. Evolution. This is the future. Evolution. రోడ్ చూడండి ఎట్లుందో. రోడ్డు మాత్రం క్రేజీ ఉంటాయి. రోడ్డు చూడండి ఎలా ఉందో. సో గాయ్స్, ఫైనలీ అయితే మన ప్లేస్కి వచ్చేసినాం. మీరు కూడా ఇలా ప్రైవేట్ ప్లేస్లో వేయండి, పబ్లిక్ ప్లేస్లో వేయకండి. మెయిన్ థింగ్ తెలుసు కదా, హెల్మెట్, షూస్, జాకెట్ మెయింటైన్ చేయాలి పక్కా కంపల్సరీగా. స్టాప్ చేసే ముందు ఏబిఎస్ అనేది ఆన్లో ఉంటుంది, మీరు ఆఫ్ చేసుకోవాలి. అది ఆఫ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్ని తీసేస్తే ఏబిఎస్ అనేది ఆఫ్ అయిపోద్ది, అంతే. సో గాయ్స్, స్టాప్ చేసే ముందు ఏం చేయాలంటే మీరు కొంచెం ఎయిర్ ప్రెషర్ తగ్గించుకోండి. మీకు కొంచెం స్కిడ్ కాకుండా ఉంటుంది బండి. సో గాయ్స్, ఇలాంటి టైర్తో అయితే స్టాప్ కొట్టకండి. మంచి గ్రిప్ ఉన్న టైర్తో స్టాప్ కొట్టండి. ఇలాంటి టైర్తో కొడితే కింద పడిపోతారు. నాకంటే అలవాటు కాబట్టి నేను కొడుతున్నా. ఫస్ట్ బేసిక్ స్టాప్ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. బేసిక్ స్టాప్ ఎలా చేయాలంటే 20 to 30 స్పీడ్ రావాలి. వచ్చి బ్రేక్ సడన్గా ప్రెస్ చేసి ఇట్లా పుష్ చేయాలి, పైకి పుష్ చేసి హైట్ రాగానే బ్రేక్ వదిలిపెట్టాలి. అంతే. మీకు స్కెట్ ఎందుకు అవుతుంది అంటే, మీరు డైరెక్ట్ కొడుతారు ఇట్లా స్టాపింగ్, అట్లా బ్రేక్ నొక్కితే స్టాపింగ్ రాదు. ఏం చేయాలంటే ఇట్లా పుష్ చేయాలి, బ్రేక్ నొక్కి పుష్ చేస్తే అప్పుడు మీకు టైర్ అనేది స్కిడ్ కాకుండా ఉంటుంది. సో గాయ్స్, ఇప్పుడు రోలింగ్ స్టాప్ ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి.
సో గాయస్ రోలింగ్ స్టాప్ ఎలా చేయాలంటే 50 to 60 స్పీడ్ మెయింటైన్ చేయాలి. సడన్గా ఏం చేయాలంటే బ్రేక్ నొక్కి పుష్ చేయాలి పైకి. బ్రేక్ కూడా మొత్తం నొక్కద్దు, ఇట్లా నొక్కి పుష్ చేసి ఇట్లా ట్యాప్ ట్యాప్ వేయాలి. ట్యాప్ ట్యాప్ చేసి అప్పుడు మీకు రోలింగ్ స్టాప్ అనేది క్యారీ అవుతుంది రోలింగ్ స్టాప్. సో ఇంకో విషయం ఏంటంటే స్టాపీలో మీకు బండి వన్ సైడ్ పోతుందంటే అప్పుడు ఏం చేస్తారంటే మీ బాడీ పొజిషన్ రైట్ పోతే ఇట్లా లెఫ్ట్కి పెట్టండి. బాడీ స్టాపీలో లెఫ్ట్ పోతే రైట్కి పెట్టండి. అప్పుడు మీకు కంట్రోలింగ్ అవుతుంది, స్ట్రేట్ వెళ్ళిపోతుంది స్టాపీ అనేది. సో గాయస్ హై స్పీడ్ స్టాపీస్ చేయాలంటే సేమ్ ఇందాక చెప్పినట్టే చేయాలి, కానీ కొంచెం మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు దానికి. స్టాపీ అనేది ఒకసారి వేస్తే రాదు, డైలీ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ఏదైనా ఏ స్టంట్స్ అయినా డైలీ ప్రాక్టీస్ ఉండాలి. ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తేనే పర్ఫెక్ట్ అయిపోతుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నమాట. సో గాయ్స్ ఇక్కడితో అయితే వీడియో అయిపోయింది. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఏం వీడియో కావాలో కూడా కమెంట్ చేయండి. కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.